హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ నితీష్. ఈరోజైతే మనం ఒక చిన్న ప్రమోషన్ ఉంది, అట్లనే అటు విలేజ్ సైడ్ వెళ్తున్నాము. సో ఓకే, ఈరోజైతే రన్నింగ్ పోకుండానైతే మంచిగా మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా బైక్. యా, చష్మాన్ అయితే పెట్టుకోవాలా, గాలి వస్తుంది కదా అందుకు. సో ఓకే, లెట్స్ డ్రైవ్ ద బైక్. గాయస్ చూడండి, ఇది మా ఊరు అంటే ఇది మా స్కూల్, చదువు నేర్పించిన స్కూల్. ఇది మాది ఏ ఊరో తెలిస్తే గెస్ చేయండి, చూద్దాం ఒకసారి. చూస్తున్నారా ఇది? సో బండి మీద ఉంటే గాలి పెడుతుంది కదా, ఎట్లా వస్తుంది వాయిస్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే వస్తుందా లేదా అనేది చెప్పండి. గాయస్ ఇప్పుడు ఎక్కడికి పోతున్నానో చెప్పుకోండి, చూద్దాము. మా దోస్తు అన్ని కలవడానికి అయితే పోతున్నా రాత్నగర్. అండ్ ఇక్కడ సైడ్ మానల కూడా ఉంటుంది. నాకు ఏదో ఒక రోజు మానల మంచిగా విజిట్ చేయాలని బాగున్నది. సో ఏదో ఒక రోజు అయితే వస్తా మానలకి ఖచ్చితంగా. చూడండి గ్రీనరీ, పల్లె ప్రకృతి, వనం, అందాలు ఇట్లుంటుంది ఇటు. ఓకే, చాలా గాల్పు వస్తుంది, నేను తర్వాత మాట్లాడతా, ఓకేనా? గైస్ ఒకసారి చూడండి, దేవన్పల్లి ఇక్కడ ఎంత సకాలం ఉండే, మొత్తం జంగల్ అంతా కొట్టి పడేసిర్రు మొత్తం. ఇగో రావడుతుందా మీకు? ఇదంతా కూడా ఇక్కడ మంచిగా ఉండే, ఇక్కడ మొత్తం. మరి ఇది పొలాలకు ఏందో చూసిరా, మొత్తం మీకు సరిగ్గా కనబడుతుందో లేదో నాకు డౌటే, కానీ జంగల్ ఉన్నాయి ఇటంతా. మొత్తం అయిపోయింది, మాఫియా అయిపోయింది మొత్తం. ఏం చేస్తా గాయ్స్, ఇగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఒక ప్రమోషన్ గురించి పోతున్నాం కదా మనోడికి, మనకి ఇప్పుడు అయిపోయింది. పోతున్నాం ఇక రేటు దర్పెల్లిలో పడుతుంది. ఇది ప్రజెంట్ అయితే మనం కారంపల్లికి. అరే మీ ఊళ్ళో ఒక వీడియో వేయాలి కదా, మీ ఊళ్ళో ఒకటి చేద్దాం ఒకటి వచ్చినాక. అది ఇగో ఇల్లూరు ఎంత మంచిగా ఉంటుంది, సస్యశ్యామలంగా మంచిగా పచ్చగా ఉంటాడు. దాన్ని మొత్తం కాంక్రీట్ జింగల్ చేసేస్తున్నారు ఇక్కడ కూడా. ఇక అట్లున్నది పరిస్థితి. ఇగో ఇది గండి రోడ్. పులిలు ఉంటాయట, పులిలు జంతువులు అన్నీ ఉంటాయట. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే బీ కేర్ఫుల్గా రావాలట నైట్ టైం ట్రావెలింగ్ ఇక్కడ. అది బాబా ఇక్కడ స్టోరీ మనం రాంగా చూస్తాం కదా, దేవన్పల్లి, కారపల్లి మొత్తం ఇటు మానాల సైడ్ కూడా మొత్తం అంతా కూడా చెట్లు కొట్టేసుకుంటా. ఇక మరి అవి ఎందుకు చేస్తున్నారు, దేని గురించిన? పొలాలు చెట్లు కొట్టేసుకుంటా మొత్తం పొలాలు చేస్తున్నారట. అది అట్లా చేస్తే ఇక ఎట్లా అవుతుంది? ఇటు కూడా అంతా హైదరాబాద్ లెక్క కాంక్రీట్ జంగల్ తయారయ్యేటట్టు కొడుతున్నది. ఇక చూడండి ఒకసారి ఎంత వ్యూ, సూపర్ ఉంది కదా లొకేషన్. ఇంకా కొన్ని రోజులు అయితే ఇక ఇది మనకి బహుశా కనబడకపోవచ్చు. ఇక ఇప్పుడే దర్శనం చేసుకోండి ఇక అంతే. గైస్ ఇగో మైక్ వచ్చేసి ఇది పెట్టిన బూరు పర్ర అంటాం ఇంగ్లీష్లో. ఈ బూరు పెట్టిన ఇక గాలి ఎట్లా అవుతుంది ఏం కదా మీకే తెలియాలా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక బండి మీద పెట్టేటప్పుడు హెల్మెట్ పెట్టుకోరి. అప్పుడు పెట్టిపోయాలి, ఏదో జస్ట్ వీడియో ఎత్తున్నా అని. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ గాయస్. సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సో అందుకనే హెల్మెట్స్ అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారా, మనోడు కూడా పెట్టించేసిన హెల్మెట్. సో వేటు దర్పెల్లి ఇప్పుడు ప్రస్తుతానికి అట్లుంది సంగతి. యా గాయస్, దిస్ ఈజ్ బాచంపల్లి. ఇప్పుడే పల్లికొండ దాటి బాచంపల్లిలోకి ఎంటర్ అయినాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది చూడండి, మస్తు ఉంటుంది టెంపుల్. ఇది దిస్ ఈజ్ ద టెంపుల్ అండ్ దిస్ ఈజ్ ద బాచంపల్లి విలేజ్. బాచంపల్లి గాయస్, అది మనకి కనబడేది వచ్చేసి న్యావనంది అట. అటు పోతే ఇంకా సిరికొండ అట్లా వస్తా అట. అది చూసిర్రు ఆ గుట్ట, అదంతా కూడా ఎట్లుంది. ఆ గుట్ట అవతల కామారెడ్డి అట, కామారెడ్డి వస్తా గాయస్. అటంతా వచ్చి కూడా చేద్దాం, మనం మంచి మంచి వీడియోస్ చేద్దాము, అన్నీ చేద్దాము. ప్రస్తుతానికి ఇటు పోవాలా, చాలా అర్జెంట్లు ఉన్నా అట్లున్నది కథ. ఇక వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోతున్నా, అర్జెంట్ ఉంది. ఆ వీడియో ఫినిష్ అయినాక మీతో మంచిగా మాట్లాడతాయి. ఇక
గైస్ దిస్ ఈజ్ ద పెద్ద వాల్కోట్ విలేజ్. పెద్ద వాల్కోట్ ఇప్పుడే ఎంటర్ అయినాం అండ్ ఎగ్జిట్ కూడా అవుతున్నా. నెక్స్ట్ దర్పల్లి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ ముందు ఇస్తున్నారా. సో యా అది దర్పల్లిలో మీట్ అవుదాం మళ్ళా. టెంపుల్ ఈ పెద్ద వాల్కోట్ టెంపుల్, ఇది పెద్ద వాల్కోట్. ఓకేనా, రైట్. ఫైనలీ దర్పల్లి వచ్చిన పరిస్థితి ఇట్లుంది. దిస్ ఈజ్ దర్పల్లి. పెట్టేసిన మిత్రమా. మైక్స్ ఉంటే ఇదిరా బెనిఫిట్. నమ్మకం ఏమి అవసరం ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సో హాయ్ గైస్, ఫైనల్ అయితే మన ప్రమోషన్ అయితే అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్లీ. సో ఇక మనోడు అయితే డ్రైవ్ చేసుకుంటే ఏమంతా అయితే లేదు. సో ఇక దర్పల్లి నుంచి అయితే మళ్ళీ ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. సింగల్ కట్టి వెళ్తున్నాం మళ్ళీ. సో రొక్కుతుంది బైక్ వెళ్ళిదన్నమాట. ఇగో దర్పల్లి నా నిజామాబాద్లో కూడా ఉన్నాయి. పోదామా వెళ్ళిపోలేదురా ఈరోజు. నువ్వు మొట్టకి నువ్వు అత్తమని చెప్తే అయితే మరి మొత్తం అన్ని ఒప్పుకుంటుంటే కదా ముందే. అరే మనం ఇట్లా కదా పోవచ్చింది. ఓని ఏం పర్లేదు, ఓని వెళ్తుందా వెళ్ళేది పోని కట్టి ఒక్కొక్కడు ఎంత వైరల్ అయినా అమ్మ తిరిగి కూడా ఫోన్ చేస్తుంది తెలుసా. ఒక్కొక్కడు చూసావా మరి ఉందా ఏంటా తాగుదామా అంటావు. సో దానికైతే వచ్చేసాం అన్నమాట జ్యూస్ షాప్ అయితే. సో మళ్ళీ వద్దాం మార్కెట్ రావాలి. మార్కెట్ చూపించిన మార్కెట్ లోపల ఉన్నారా మన ఇంతకుముందు వచ్చినప్పుడు. బావు మేమైతే మార్నింగ్ తినేసి వచ్చాం అన్నమాట. సో టైం వచ్చేసి 4 అవుతుంది ఇప్పుడు. మళ్ళీ తినలేము మేము. సో షూట్ అయితే ఇప్పుడు అయిపోయింది అనమాట మాది ప్రమోషన్ అయితే. ఇక దర్పల్లో వచ్చేసి ఇప్పుడు ఆగుతున్నాం. ఇప్పుడు ఆగుతాం ఇక్కడికి వచ్చి. ఇది మార్కెట్, మా బ్యాగ్స్ మార్కెట్ ప్రజెంట్ అయితే. ఇప్పుడే మనం అయితే ఇక రాత్నార్లో దించేసి అయితే ఇంటికి పోతున్నా. ఇంటికి పోయినాక మాట్లాడుకున్నాం గాయస్. ఫుల్ అలసిపోయినా ఇక వెళ్తున్నా. రైట్ గాయస్, ఇవాళ పడక వర్షం పడుతుంది. సో అది సంతోషకరమైన విషయము. సో అది గాయస్ ఈరోజు వ్లాగ్ ఎట్లుంది ఏం కథ కామెంట్ చేయండి. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో అది గాయస్ ఈరోజు సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. టాటా, బాయ్ బాయ్.